ప్రతి దినము దేవుని సన్నిధిలో నీ కృపావతితో నన్ను బలపరచము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాను. నేటి దినపు వాగ్దానముగా, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుందు. భయపడవద్దు, నేను నిన్ను ఆదుకుంటాను, దిగులు పడకు, నేను బలపరుస్తాను, సహాయం చేయవాడిని నేనే, నీతి అన్న దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాను అని ప్రభు సెలవిచ్చాడు. యెషయా 41:10 యెహోషువ 1:9 కూడా యేసు ప్రభువారు తన శిష్యులను ఎదుర్కొన్నప్పుడు ప్రతి సమయంలో ఆ ఉదయకాలం 4 గంటలకి వారంతా భయపడ్డారు. ప్రభు సముద్రం మీద నడిచి వస్తుంటే అదిగో భూతం వస్తుంది అన్నారు. అప్పుడు ప్రభు వెంటనే ఏమన్నాడు తెలుసా? భయం వెళ్తే వాళ్ళు పాడైపోతారు. భయం వెళ్ళిందా, భయం నెక్స్ట్ వచ్చేదే సాతానుడు, అటాక్ జరుగుతుంది. భయం తర్వాత ఏదైనా జరుగుతుంది. దొంగ ఎప్పుడు చీకటి పడ్డాకి ఇంట్లో పడతాడు. దొంగలు ఎప్పుడైనా పడాలంటే లైట్ ఆఫ్ అయినప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, సీసీ కెమెరాలు ఆఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తారు. అలాంటి దొంగలు ఎవరు మీ ఇళ్లలోకి రాకుందురుగాక. మరి సాతానుడు ఎప్పుడు పడతాడు? ఒంట్లో. సాతానుడు ఇంట్లో పడాలన్నా, ఒంట్లో పడాలన్నా వాడు భయం వేసిన తర్వాత వస్తాడు. ముందు భయం రావాలి, తర్వాత వాడు వస్తాడు. ఇప్పుడు ఈ రోజుల్లో వినేటువంటి వార్తలు కావచ్చు, మీ చెవిలో పడిన విషయాలు కావచ్చు, మీకు తెలిసిన వారు పోయి ఉండొచ్చు, మీకంటే బలవంతులు పోయి ఉండొచ్చు. అమ్మో వాళ్ళే పోతే నేను పోనా? వద్దు, అలాంటి ఆలోచన రానివ్వద్దు. దేవుని వాక్యాన్ని పలుకు. నేను చావను సజీవుని యెహోవా క్రియలు వివరిస్తాను, నేను యేసు రక్తమును ఆశ్రయిస్తున్నాను. ఈ మాటలు మీకు చాలాసార్లు ఇచ్చాను. గత సంవత్సరం అనేక మంది పలుకుతున్నారు. ఈ మాటలు పలుకుతుండండి. దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందినాను. నిశ్చయముగా యేసు నా రోగములను భరించెను, యేసు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను, యేసు రక్తంలో నాకు విజయం. ఇది మాటి మాటికి పలకండి. ఒక్కొక్క మాట 5 సార్లు 10 సార్లు పలకండి. కావాలంటే రాయండి. ఎందుకో తెలుసా? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం స్టెప్ ఇంట్లోకి వేయగానే అవిశ్వాసం అనేది బయటికి పారిపోద్ది. జ్ఞానం గలవాడు బలంగా ఉంటాడు, శక్తిమంతులుగా ఉంటారని బైబిల్లో చెప్తుంది. భయం రాకూడదు అన్నవారు చేయతండి. నాలోకి భయం రాకూడదు అన్నవారు. అది భయం పోవాలి అంటే ఏం రావాలి లోపలికి? అర్థమయ్యే భాషలో చెప్తాను. చీకటి పోవాలంటే ఏం రావాలి? డబ్బు వచ్చినా చీకటి పోదు, డ్యాన్స్ వేసినా చీకటి పోదు, సినిమా హీరోలు తెచ్చినా పోదు, హీరోయిన్లు తెచ్చినా పోదు, పాటలు పాడేటువంటి వాళ్ళు వచ్చినా పోదు, మరి కోయిర్ వాళ్ళు వచ్చి పాటలు పాడినా పోదు. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. వెలుగు ఒక్కటే చీకటిని పటాపంచలు చేస్తుంది. వెలుగు వస్తుండగానే చీకటి సదురుకొని పరుగు. చీకటి రావే అంటే రమ్మన్న రాదు. అంటే చీకటిని భయం అనుకోండి, వెలుగును ధైర్యం అనుకోండి, విశ్వాసం. అంటే ఈ చీకటిలో సాతానుడు పనిచేస్తున్నప్పుడు విశ్వాసంలో దేవుడు పనిచేస్తాడు. దేవుడు విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైనాడు. ఆయన కర్త, విశ్వాసానికి కర్త. సాతానుడు అవిశ్వాసానికి కర్త, అపనమ్మకానికి కర్త, భయానికి కర్త ఎవరంటే సాతానుడు. అంటే వాడి యొక్క గుణాలు ఏంటంటే భయం పుట్టించడం, మనుషుల్ని బాధ పెట్టడం, మరి మనుషుల్ని కృంగదీయడం. మరి దేవుడు ఎందులో పనిచేస్తాడు? చేపలు నీళ్ళలోనే ఆడతాయి, చేపలు నీటిలోనే ఆడతాయి. అలాగే విశ్వాసంలోనే మనం నడవాలి. మనము వేలు చూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి మనం నడుచుకోవాలి. వీఆర్ నాట్ వాకింగ్ బై అవర్ సైడ్ బట్ వీఆర్ వాకింగ్ బై ఫెయిత్ అన్నాడు. వేలు చూపును బట్టి కాక విశ్వాసములుగా మనం జీవిస్తున్నాం. ఆ గొప్ప విశ్వాసం కలిగి ఉందాం. ఇంతకీ గొప్ప విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి, వాక్యం చదవాలి. ఈ వాక్యం వినండి, చదవండి, మీ నోటితో పలకండి. 91వ కీర్తన కంఠపాఠం చేయండి. వాక్యంలో ఉన్న శక్తిని, వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగును. విశ్వాసం రాగానే అవిశ్వాసం పారిపోతుంది, వెలుగు రాగానే చీకటి పోతుంది. ధైర్యం రావాలన్నప్పుడు క్రీస్తు వాక్యాలు చదవండి. రోడ్డు మీద నడుస్తున్నా, ఇంట్లోకి వస్తున్నా, మరి మీరు నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఏమైనా శవం వెళ్తున్నా అమ్మో అని భయపడద్దు. భయం వాడికి కావాలి. భయంలోనే వాడు సంచరిస్తాడు. సాతాను, దురాత్మ, చీకటి శక్తులు భయంలో తిరుగుతాయి, చేపలు నీళ్ళలో తిరుగుతాయి. ప్రభు విశ్వాసంలో తిరుగులాడతాడు. అందుకే అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగా. కానీ మత్తయి సువార్త 15:20-28 ప్రభు అన్నాడు, కుమారుని నీ విశ్వాసం గొప్పది, నీవు స్వస్థత నుండి ఇంటికి వెళ్ళి నీ బాధ నివారణ సమాధానం కలదాని ఇంటికి వెళదుగాక అంటాడు. మార్క్స్ వార్త 5:34-35 సో భయపడవద్దు, దేవుని యందు భయభక్తి, గొప్ప విశ్వాసం కలిగి ఉండండి. ఇక నుండి నేను దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాను, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తాను. భక్తి విషయంలో నేను ఏమాత్రం నిర్లక్ష్యం చేయను. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు.
యెహోవా కార్యం శ్రద్ధగా చేసిన వాడు ఆశీర్వదించబడతాడు. హిజ్కియా దేవుని పని శ్రద్ధగా చేసి అతనికి మరణం వచ్చింది, మరణకరమైన రోగం. అప్పుడు గోడ వైపు తిరిగి ఏడుస్తాడు, దేవా నేనేం చేశానో గుర్తుపెట్టుకుని, నేను యవనస్తులుగా ఉన్నప్పుడు ఎంత సేవ చేశాను, మందిరానికి ఏం చేశాను, పరిచర్యకి ఏం చేశాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ దైవ సేవకులందరికీ ఏం చేశానో జ్ఞాపకం చేసుకో అని ఏడిస్తే దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని, హిజ్కియా నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన విన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, అయితే 3వ రోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం. షల్ వి ప్రే? ఎస్ లార్డ్, నేను నమ్ముచున్నాను, ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటాను. భయాన్ని నా దర్దాపుల్లో రాకుండా ఉండాలంటే నీ వాక్యం నేను వినాలి, వాక్యంతో పాటు వాక్యాన్ని ధ్యానించాలి. వాటిని నేను పలికినప్పుడు నాలో చీకటి భయం వెళ్ళిపోయి ధైర్యం వస్తుంది. ఎస్ లార్డ్, ఈరోజు నేను ఆ పని చేస్తాను. ఊరికే ఊరుకుంటున్నామా? వాటిని పలకండి. పలికినప్పుడు ఆ శక్తి జనిస్తుంది మీలో. మీరు పలికినప్పుడు గట్టిగా చదవాలి. బైబిల్ కూడా మీ చెవులు వింటాయి, మీ చెవులతో పాటు మీ హృదయం, మీ ఆత్మ వింటుంది మీ స్వరాన్ని. ఆ వాక్యం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా అనుకుంటాయట, ఎస్ బ్రదర్ చెప్తున్నాడు, ఏ తెగులు మన ఎద్దుకు రాదంట, మనకు భయం లేదట, దేనికి భయపడనక్కర్లేదట. ఆ ప్రార్థన వాక్యాలు, నా ప్రాణమా యెహోవా యందు ఆనందించు, ఆయన నీ సంకటం వల్ల నీవు బాపువాడు, అంటే రోగాలని తీసివేయవాడు, నీ దోషములను క్షమించువాడు, సమాధిలోకి పోకుండా నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఒకసారి యేసయ్యకు చప్పట్లు కొడదాం. 103వ కీర్తన చదివి చూడండి, ఆ మాటలు పలకండి. దావీదు తన ప్రాణంతో పలికాడు, తన ప్రాణంతో, నా ప్రాణమా నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు, ఆయన నీ సంకటములన్నిటినీ బాపును, నీ దోషములన్నీ క్షమించును. అలాగనే సమాధిలోకి పోకుండా నీ ప్రాణమును విమోచించును. ఆమేన్. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. మీరెవరు సమాధిలోకి పోకుండా దేవుడు విమోచించే దేవునికి, కరుణా కటాక్షం చూపించే దేవునికి చప్పట్లు కొట్టి కిరీటం నీ తల మీద పెట్టబోతున్నాడు, దయా కిరీటము. ఆమేన్. ప్రార్థిద్దాం. చేతులు పైపెత్తండి, కళ్ళు మూసుకుందాం. దేవా నీ కనికరం చూపండి, నాలో భయాలు తీసేయమని అడగండి. ప్రభు నాలో భయాలు తీసివేయండి. స్వరమెత్తండి, ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క చెయ్యి పైకి ఉండాలి, గుండెల్లో నుండి ప్రార్థన రావాలి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిలో ఉన్న సకల భయాలు నేడే వారిని విడిచిపోవునుగాక. నీ కృపతో వారిని బలపరచండి. 365 సార్లు బైబిల్లో నాయన మీరు సెలవిచ్చున్నారు, భయపడకము భయపడకము భయపడకమని. ఈ కుమారులుగా కుమార్తెలుగా నీ యందు విశ్వాసం ఉంచిన వారుగా ఈ రోజు నుండి వారు ప్రార్థిస్తుండగా బహుధైర్యం వారికి దయచేయండి. మా హృదయాల్లో ఉన్న సమస్త భయాలు తీసివేయండి. భవిష్యత్తు గురించిన భయం కానీ, వ్యాధి రోగముల గురించిన భయం కానీ, సాతాను శక్తుల గురించిన భయం కానీ, ఎవరు ఏ భయంతో కృంగిపోతున్నారో ఆ భయం నుండి వారు బయటపడుదురుగాక. కృపగల మా దేవా, ఈ ప్రజలందరికీ గొప్ప ధైర్యం అనుగ్రహించి ఆత్మబలంతో నింపి ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. కృపను బలమును అనుగ్రహించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నన్ను విడువరు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నన్ను మరువడు. నన్ను విడువరు ఎన్నడు ఎడబాయడు, యేసయ్య ఎప్పుడు నన్ను మరువడు. ప్రేమిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు. ప్రేమిస్తాడు, నడిపిస్తాడు,
మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ.